ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీలో గెలిపించడానికి మా వంతు భాగంగా ఊవిళ్ళూరుతో వస్తూ ఉన్నారు. పేరేంది పెద్దమ్మా? పద్మ. ఇప్పుడు ఆయన వస్తున్నారని ఎవరైనా చెప్తే వచ్చారా, నిజంగా ఆయన చూడాలని వచ్చారు? నిజంగా ఆయన చూడాలనే మాకు ఎన్నోసార్లు ఆయన చూస్తూనే ఉన్నాము. ఇదే ఫస్ట్ టైం లేదు, ఎన్నోసార్లు వస్తున్నారు, మాకు అన్ని వసతి చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కాదు కదా ఇంతకుముందు? కాకపోయినా ఆయన చేస్తూ ఉన్నారు మాకు. ఇంకా చేసుకుంటే ఇంకా బాగా చేస్తారు కదా మాకు. మమ్మల్ని ఆయన ఎమ్మెల్యే చేస్తే ఇంకా బాగా చేస్తారు కదా మాకు. ఆల్రెడీ అదే పార్టీకి చెందిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఆయన వచ్చారు ఎప్పుడన్నా? ఆయన ఎప్పుడు చూడలేదండి, రాలేదండి. ఎమ్మెల్యే కాకపోయినా ఆయనే వచ్చాడా? ఆయనే వస్తారు. మీరమ్మా సార్ తెలుసా? తెలుసు, విజయానంద రెడ్డి గారు తెలుసు. ఎలా అమ్మండి, నేను ఏమడుగుతున్నానంటే ఆయన ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలే, ఎమ్మెల్యే కాదు, కనీసం పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కూడా కాదు. ఆయన వస్తుంటే మీరు ఆయన మొత్తం మాకు తెలుసు అంటూ ఉన్నారు, ఎట్లా అని? అట్లంటే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా మాకు తెలుసు. మాకు ఉచిత నీటి పథకం అమలు చేశారు, అందువల్ల తెలుసు, మాకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మీకమ్మ తెలుసా ఆయన? ఎట్లా ఎలా? தமிழ் தான் தெரியும் எனக்கு. அவர் ரொம்ப பேசியிருக்கிறாங்க, ரொம்ப கேள்விப்பட்டிருக்கிறேன். ஆனால் இப்போ ரொம்ப அதிகமாக வராரு, பார்க்குறேன், பேச அது செய்கிறதெல்லாம் நல்லது. బేసిక్గా తమిళ ప్రభావం చాలా ఎక్కువ కదండి చిత్తూరు జిల్లా, చిత్తూరులో పర్టికులర్గా చిత్తూరు నియోజకవర్గంలో తమిళులు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తారు? తమిళులే మాకు ఎక్కువ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేది నాకు తమిళులే. ఎందుకంటే నేను కూడా తమిళ్ ఎక్కువ మేజర్గా నేను కూడా తమిళే మాట్లాడతాం కాబట్టి ఎక్కువ తమిళందరూ కూడా మమ్మల్ని நல்லா இருக்கீங்களாம்மா? తమిళేనమ్మా మీరు కూడా? ஆமாம் சார். ஆமாண்ணா. సార్ తెలుసా? తెలుసు సార్, தெரியும். ఎమ్మెల్యే అవ్వబోతారు సార్, ఓటేసి గెలిపిస్తారు. ఓట్లు వేస్తారా? వేస్తాం సార్. ఊరికే వచ్చారు కాబట్టి చెప్తారు, నిజంగా నిజంగా వేస్తాం. మాకు మంచి నీళ్ళంతా రెడీ చేసినారు, వేస్తాం సార్ కంపల్సరీ ఓటు. మీరు? అవును సార్, మాది ఇక్కడ వేరే డిస్ట్రిక్ట్ సార్ మాది, కానీ సార్ చేసిన పనులన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది సార్. బాగుంది సార్. మాది కృష్ణా డిస్ట్రిక్ట్ సార్, ఎట్లాగో మాది ఓటు ఖచ్చితంగా జగన్కే సార్. కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిందమ్మా చిత్తూరు? మా సార్ బృందావనంలో చెప్తున్నారు సార్, మేము ఇక్కడ రెంట్కుంటున్నాం. ఓకే. ఆవిడ ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చిందంట, మీకే ఓటేస్తానంటుందా? వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే సార్ చెప్పాను కదా సార్, ఒక చిన్న పని చేసినా దాన్ని పెద్దదిగా భావించి ఏ విధంగా దాంట్లో మనం భాగస్వాములై అఖండ విజయం గెలిపించాలా, ఆ రుణం మనం తీర్చుకోవాలని ఊళ్ళూరుతూ ఉంటారు. ఇంకా 60 రోజులు 65 రోజులు ఉంది. దాని తరువాత వాళ్ళు ఏ విధంగా నాకు అభిమానం చూపిస్తారో మీరే చూస్తారు. நம்ம நல்லா இருக்கியா? பசங்க நல்லா இருக்காங்களா? ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తారమ్మా? ఫ్యాన్కు, జగన్కు. ఎందుకు? ఫ్యాన్కు ఎందుకు? అంతా మంచి చేస్తారని. ఓకే అంటే బేసిక్గా ఇక్కడ మిమ్మల్ని అడిగే ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు, మీ పార్టీయే, మీ సన్నిహితుడు కూడా. ఆయన్ని కాదని ఆయన్ని తప్పించి విజయానంద రెడ్డికి ఈ సీట్ అప్పగించడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను బాగా దగ్గరగా ఉండే వ్యక్తిని. దాని తర్వాత ఓదార్పు యాత్రలో భాగంగా కావచ్చు, అనేక కార్యక్రమాలు, ఆయన చేసిన కార్యక్రమాలు కూడా దగ్గరుండి దిగ్విజయం చేయడానికి ముందుండి నడిపించాను. 2014లోనే నేను సీట్ అడిగే అతన్ని. కాకపోతే ఒక్కసారి సీఎంగా తను కుర్చీలో కూర్చున్న తర్వాతే అడగాలన్న ఉద్దేశంతో 2019లో కూడా సీట్ అడగలేదు. 2014లో కొద్ది వ్యవధిలో ఓటమి చెందాము. நம்ம நல்லா இருக்கியா? பசங்கள் நல்லா இருக்கிறாங்களா? பென்ஷன் வந்துச்சா? காலையில் வந்துச்சா? இல்லை, இன்னைக்கு இன்னும் வரல. வருது. யாருக்கு ஓட்டு போடுறோமா? ஜெகனுக்கு தான். ஜெகனுக்கு கெட்ட சொன்னதுனா சொல்லுமா, ஜெகனுக்கு தான் என்ன గుర్తున్నా? ఫ్యాన్. దాంట్లో భాగంగా 2019లో అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాము. దాని తర్వాత 2024 వచ్చేటప్పటికి గవర్నమెంట్ 2019 వచ్చిన రోజు నుంచి కూడా నిత్యం నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఇవన్నీ చేయడం కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి కొద్ది సర్వేల ఆధారంగా ఇప్పుడు సీఎం గారు అనేక స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు, మనకు తెలిసింది. ఇవన్నీ కూడా ఏమంటే ఎవరైతే సర్వేల ఆధారంగా ముందుపడి ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలా అనే విధంగా
అన్నారు. దీంట్లో భాగంగా మా ఆరణి శ్రీనివాసులు గారికి కూడా ఇంతకంటే మంచి పదవిని ఇవ్వడానికి అతనికి కూడా ఆ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం గారు ఉన్నారు. పాపం ఆవిడ అనారోగ్యంతో ఉన్నట్టున్నారు, చేతులు కూడా వణుకొస్తుంది. పాపం మిమ్మల్ని చూడగానే ఇంట్లోంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఆవిడ. నా మోడం సరిలియా నా கையாதது சுகரு பிபி எல்லாம் இருக்கு சார். అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండా సార్. అంతే సార్. యారు కోటు పోడరమ్మా, ఎవరు కోటు వేస్తావా? పింఛన్ వస్తా ఉందా? వస్తాను సార్. ఎంత వస్తా ఉందా? 3000. 3000. ఏం చేస్తావు 3000? 3000 ఏం చేసేది? వంటకు అన్నిటికీ చేసుకుంటాము. ఇంటి పన్ను, కొలాయి బిల్లు, ఇది కరెంటు బిల్లు అన్నీ కట్టుకుంటాము. ఇంటి పన్ను ఇది ఇంటికి వాడుకుంటాము అన్నీ. మరి ఆయన గెలిపిస్తారా రేపు? సార్ గుర్తేమే నాకు తెలుసు సార్, అది ఫ్యాన్కు తెలుగు కేట కూడా తెలుసు నాయన. ఈ సర్వేల రిపోర్ట్ల ఆధారంగా మేము ఈ టికెట్